హలో మా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. సో ఈ రోజు మార్నింగే ఇడ్లీ తిని ఇడ్లీ కొట్టు సినిమాకి వెళ్ళా. సో మూవీ నాకు ఎలా అనిపించిందో దానికంటే ముందు అసలు ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ గారు. సో రీసెంట్ గా ధనుష్ గారి మూవీ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా అని చాలా మందికి తెలుసు. సో నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు మూవీ మీద. లైక్ బాగుంటది లేకపోతే లేదు, చాలా డీసెంట్ ఉంటది. అంటే ఐ మీన్ కంప్లీట్ లో కోర్ డ్రామా మూవీ ఇది. సో నచ్చదో అవన్నీ పక్కకు పెట్టి ఎలా అనిపించిందో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఎందుకంటే ప్రతి మూవీ మనం చూస్తాం, మీకు అది తెలుసు. సో మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మన హీరో వాళ్ళ ఫాదర్ కి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది, అది తరతరాలు వస్తూ ఉంటుంది. సో మన హీరో నేను ఇక్కడనే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి చదువుకుంటా, నేను పట్నం వెళ్ళిపోతా అని చెప్పేసి వలస వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, తను మళ్ళీ తన ఊరికి వచ్చాడా లేదా అనేది మూవీ స్టోరీ మనకి సింపుల్ గా. నేను అంతకంటే ఎక్కువ రివీల్ చేయట్లేను, ఎందుకంటే స్టోరీ రివీల్ అవుతే మరి మీకు బోర్ కొడుతుంది. సో మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ ధనుష్ గారు, నిత్య మేనన్ గారు, శాలిని పాండే గారు, సత్యరాజ్ గారు, అరుణ్ విజయ్ గారు, సాముక్తకర్ణి గారు ఉన్నారు, రాజ్ కిరణ్ గారు. వీళ్ళు మెయిన్ మొత్తం 7 క్యారెక్టర్స్. సో నాకు ఇందులో చాలా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని అంటే రాజ్ కిరణ్ గారు ఫాదర్ క్యారెక్టర్ లో చేశారు. మరి మీలో ఎవరైనా సత్యం సుందరం మూవీ చూసుంటే మీకు ఇది గుర్తొస్తుంది, మీకు తన క్యారెక్టర్ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ సత్యం సుందరం మూవీ లాంటిదే అనుకోవచ్చు, ఎందుకంటే ఒక కోర్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్, చాలా బాగా చేశారు. అండ్ మనకి శాలిని పాండే గారి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఉన్నంత స్పేస్ లో తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేసింది. అండ్ మన నిత్య మేనన్ గారు ఫస్ట్ హాఫ్ లో అంతేం రారు, సో తన మధ్యలో వస్తుంది, కానీ మెయిన్ పిల్లర్ తను కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్ గా నాకు నచ్చింది మూవీ, నాకు నచ్చింది. మీకు సింపుల్ గా చెప్తాను, డిఓపి బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది. మెయిన్ క్రెడిట్స్ ఇవ్వాల్సింది జీవి ప్రకాష్ గారికి. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఎంత బాగా ఇచ్చాడు అని అంటే మ్యూజిక్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తా, అంత బాగా ఇచ్చాడు మ్యూజిక్. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ధనుష్ గారు యాక్టింగ్ అండ్ డైరెక్షన్ చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. మూవీలో కొన్ని షార్ట్స్ ఉంటాయి, అంటే అది ఎలా చెప్పాలి మీకు తెలియదు నాకు, సో అలా చెప్పాను. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని సీన్స్ లో నాకు భయమైంది కూడా, అరే ఇదేంట్రా ఇలా ఉంది, ఇలా వస్తున్నాయి ఏంట్రా అన్నట్టు భయమైంది. కానీ బట్ ఓవరాల్ గా మూవీ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం పేషెన్స్ తో చూడండి, మూవీ చాలా బాగా నచ్చుతుంది మీకు. లైక్ ఎందుకంటే ఇది ఓవరాల్ గా ఒక స్టోరీ ఒక ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతూ ఉంటది. సో ఇడ్లీ కొట్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు కొన్నిసార్లు బోర్ కొట్టొచ్చు, కొన్నిసార్లు ఇంకెంత సేపరా అనిపించవచ్చు, కొన్నిసార్లు అలానే ఉండొచ్చు. కానీ ఇది మెయిన్ కోరే అది, ఇడ్లీ కొట్టు సినిమా పేరే అది, మొత్తం దాని చుట్టే తిరుగుతూ ఉంటది. సో మీకు నచ్చేస్తుంది పక్కా, తప్పకుండా, అందులో ఏ డౌట్ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, అడ్వాన్స్లీ అందరికీ హ్యాపీ దసరా. ఎందుకంటే రేపు మళ్ళీ కాంతార మూవీ రివ్యూ కూడా ఇవ్వాలి, అండ్ అది ఏ టైంకి ఉంటుందో తెలియదు. మోస్ట్లీ మార్నింగ్ 8 o'clock షో ఉంటుంది, అది కూడా ఈ టైం వరకు అరౌండ్ 12 ఆ టైంకి రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ అంతే అవుతుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి. అండ్ అవి ఏవి మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో మావా, బాయ్.